హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం శకుంతల దుష్యంతుల యొక్క ప్రేమ కథ గురించి తెలుసుకోబోతున్నాం. దుష్యంతుడు చాలా సత్యవంతుడు, ప్రజాపాలన చక్కగా చేసేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలంతా స్నేహంగా, శాంతియుతంగా, ఆరోగ్యంతో జీవనం గడిపేవారు. ఒకనాడు దుష్యంతుడు అడవిలో క్రూర జంతువులను వేటాడి అలసి దాహంతో నీటి కోసం వెతుకుతూ ఉంటాడు. కొంత దూరంలో కణ్వ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమం ముందుకు వెళ్ళి నిలబడి చూస్తాడు. లోపల నుండి ఒక అందమైన కన్య వచ్చి దుష్యంతునికి నమస్కరించి లోపలకు తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు చేస్తుంది. ఆమెయే శకుంతలాదేవి. ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. కణ్వ మహర్షి దర్శనం చేసి వారి ఆశీర్వాదాలు పొందాలని వచ్చాను. కానీ నిన్ను చూసిన తరువాత నా మనస్సును అదుపు తప్పించుకున్నాను. నన్ను వివాహమాడి రాజభోగాలు అనుభవించు అని అంటాడు దుష్యంతుడు. అందుకు శకుంతల, ప్రభూ, నేను కణ్వ మహర్షి కుమార్తెను. వారి ఆజ్ఞ లేకుండా ఏ పని చేయను. వారి అనుమతితో నన్ను స్వీకరించండి అని అంటుంది. క్షత్రియులకు గాంధార వివాహం శాస్త్రసమ్మతం. నా మనస్సు నిన్ను వరించింది. నీవు నేనంటే అనురాగంతో ఉంటే కనుక ఏ ప్రాణికైనా ఆత్మను మించిన బంధువు, మిత్రుడు లేడు. ఆ ఆత్మసాక్షి మనకండ అని అంటాడు దుష్యంతుడు. రాజా, సూర్యుడు కిరణరశ్మితో, చక్రవర్తి దండనీతితో, ఇంద్రుడు వజ్రాయుధంతో తమ శక్తిని ప్రదర్శించినట్లే విప్రుడు తన తపశ్శక్తితో దగ్ధం చేస్తాడు. ఇవి సర్వసాధారణమైన విషయాలు. అందుచేత నా తండ్రి వచ్చే వరకు ఆగి ఆయన అనుమతితో వివాహమాడండి అని అంటుంది. గాంధర్వం సర్వసమ్మతమైనది, ఆగనవసరం లేదు అని అంటాడు దుష్యంతుడు. అయితే ఒక నిబంధన ఉన్నది. నాకు జన్మించే పుత్రునికే రాజ్యాధికారం కావాలి. అందుకు అంగీకరిస్తేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్తుంది శకుంతల. అందుకు దుష్యంతుడు చిరునవ్వుతో అంగీకరించి ఆమెను గాంధర్వంగా వివాహమాడి కొంతసేపు ఏకాంతంలో గడిపి సర్వసుఖాలు అనుభవించి తృప్తితో ఇలా అంటాడు. ప్రాణసఖి, నేను రాజధానికి వెళ్ళగానే చతురంగ బలాలను పంపి నిన్ను రాజధానికి రప్పిస్తాను. నీ తండ్రి గారికి ఈ విషయం తెలియజేసి ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని చెప్తాడు దుష్యంతుడు. తరువాత కణ్వ మహర్షి ఆశ్రమానికి రాగానే జరిగిన విషయమంతా చెప్తుంది. కణ్వుడు జరిగిన కథ అంతా తెలుసుకుని శకుంతలను దగ్గరికి తీసుకుని, అమ్మా, ధర్మబద్ధమైన గాంధర్వ వివాహం సమ్మతమే. ఆ మహారాజును వివాహమాడి ధర్మపరుడు, సత్యవంతుడు, మహాబలిష్ఠుడు, చక్రవర్తి కాగల బిడ్డకు తల్లి కాబోతున్నావు అని సంతోషంతో ఆశీర్వదించాడు. కొంతకాలానికి శకుంతల గర్భవతి అవుతుంది. ఒక పుత్రుని కూడా కంటుంది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ 6 సంవత్సరాల వయసు వచ్చేసరికే ఎంతో పరాక్రమం ప్రదర్శించి క్రూరమృగాలను సంహరిస్తూ కొన్నింటిని మచ్చిక చేసుకుంటూ ఆశ్రమవాసులకు చేదోడు వాదోడుగా ఉంటుండేవాడు. పిశాచ రాక్షసులను మర్దిస్తూ మునులకు ఆనందం కలిగిస్తూ దమనకాండ సాగించే ఆ బాలుడ్ని అందరూ సర్వదమనుడు అని పిలిచేవారు. కణ్వుడు ఆ బాలునికి శస్త్ర అస్త్ర విద్యలతో పాటు శాస్త్రజ్ఞానం కూడా బోధించాడు. ఈ విధంగా 18 సంవత్సరాలు గడిచాయి. దుష్యంతుడి నుండి ఎటువంటి వార్త రాలేదు. కళ్ళల్లో వత్తులు వేసుకుని చూసే శకుంతల మనసు విలవిల్లాడుతుంది. కణ్వుడు శకుంతలను పిలిచి, అమ్మా, ఈనాటి వరకు దుష్యంత మహారాజు వద్ద నుండి ఏ కబురు రాలేదు. నీవు పతివ్రతా ధర్మం వీడకుండా ఆ మహారాజునే మనసులో ధ్యానిస్తున్నావు. నీ కుమారుడు యువరాజు పీఠం ఎక్కవలసిన వయసులో ఉన్నాడు. సమయం ఆసన్నమైంది. నీవు నీ కుమారునితో మహారాజు వద్దకు వెళ్ళు అని శిష్యులను పిలిచి వారి వెంట రాజధాని నగరానికి సాగనంపాడు. శిష్యులు వెంటరాగా తల్లి, కుమారులు రాజధాని చేరి కొలువులో ఉన్న దుష్యంత మహారాజుకు నమస్కరించి నిలబడింది శకుంతల. తల్లి, పుత్రులు వచ్చిన కారణం అడిగాడు రాజు. అప్పుడు శకుంతల, రాజా, నన్ను గుర్తుపట్టలేదా? నేను శకుంతలను. ఇతడు మీ కుమారుడు.
ఇతనిని మహారాజుగా పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చారు. పుష్కరంన్నర కాలం క్రితం మీరు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ వివాహమాడిన తరువాత నాకిచ్చిన మాటిది. గుర్తుకు తెచ్చుకోండి అని అంటుంది. దుష్యంతుడు కోపంతో, దుష్టురాలా, వచ్చిన దారినే వెళ్ళిపో. అధిక ప్రసంగం చేస్తే శిక్షించాల్సి వస్తుంది అంటాడు. శకుంతల బిత్తరపోయింది. మహారాజు ఆడిన మాట తప్పుతున్నాడా ఏమి? అని తన మనసును తలచి కోపంతో, మహారాజా! ఆత్మద్రోహం కంటే మహాపాతకం మరొకటి లేదు. మీరు నన్ను కలిసిన సమయంలో మానవమూత్రులు ఎవరూ లేకపోయినా సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు సాక్షి, పంచభూతాలు సాక్షి. నేను ఎంత చెప్పినా ఈ సభలో నా మాటలు అరణ్యరోదనలా ఉన్నాయి. మీరు నన్ను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. కారణం తెలియటం లేదు అంటుంది శకుంతల. ఆ మాటలకు మహారాజు నవ్వుతూ, శకుంతల, అబద్ధాలు ఆడడంలో స్త్రీజాతికున్న నేర్పు అంతా ఇంతా కాదు. అధిక ప్రసంగం ఆపి వచ్చిన దారినే వెళ్ళు అంటాడు. మహారాజా! మీకు నాకు ఆవగింజకు మేరు పర్వతానికి ఉన్నంత భేదం ఉంది. కన్నబిడ్డను చేరదీసి ఆదరించలేని వారికి ఉత్తమ గతులుండవు. సత్యవాక్కు మహాశ్రేష్టము. నేను ఇంత చెప్పినా నా మాటలు పెడచెవిన పెడుతున్నారు. నా దారిన నేను పోతాను. కానీ పోయే ముందు ఒక్క మాట. నా కుమారుడైన మీ పుత్రుడు అన్ని విధాలా మిమ్మల్ని పోలి ఉన్నాడో లేదో చూడండి. రాజ్యపాలన చేసే శక్తి సామర్థ్యాలు వీడిలో కనిపించడం లేదా? అసత్యవాదిలా లోకనింద కాయాల్సి వస్తుంది. ఆలోచించు అంటూ కుమారుణ్ణి చేయి పట్టుకుని సభ నుండి వెనుతిరిగింది. ఆ సమయంలో ఆకాశవాణి, దుష్యంత మహారాజా! ఆ బాలుడు నీ కుమారుడే. ఈమె నీ ధర్మపత్ని శకుంతల. వారిని పంపకు, స్వీకరించు, నీకు మేలు కలుగుతుంది అని పలికింది. సభాపతులందరూ ఆ మాటలు విని, మహారాజా! ఆకాశవాణి తప్పుగా మాట్లాడదు. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఆలోచించండి అని అన్నారు. దుష్యంతుడు సభలోని వారందరినీ ఒకసారి పరికించి, సభాపతులారా! ఈమె నా అర్ధాంగి శకుంతల. ఈ బాలుడు నా కుమారుడు అని శకుంతలను కుమారుని తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. తరువాత శకుంతల, దుష్యంతులు ఒక మంచి ముహూర్తంలో ఆ బాలుడికి భరతుడు అని నామకరణం చేసి యువరాజుగా పట్టాభిషేకం చేశారు.